హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ 1937లో మొదటిసారి పబ్లిష్ అయింది. కొన్ని రోజులకే ఈ బుక్ ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్గా చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ కూడా ఈ బుక్ అమ్ముడుపోతూనే ఉంది. దీన్ని రాసింది డేల్ కార్నెగీ. ఈయన ఒక సైకాలజిస్ట్. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్లో ఇది 19వ స్థానంలో ఉంది. ఈ బుక్ ద్వారా డేల్ కార్నెగీ ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్పాడు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఎదుటివారితో ఎలా వ్యవహరించాలని. డేల్ కార్నెగీ తన ఫౌండేషన్ ద్వారా ఒక సర్వే చేయించాడు. ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఏ ప్రొఫెషన్లో అయినా ఓ వ్యక్తి పొందే ఆర్థిక విజయంలో 15% మాత్రమే సాంకేతిక పరిజ్ఞానం వల్ల లభిస్తుంది. మిగతా 85% హ్యూమన్ ఇంజనీరింగ్ వల్ల లభిస్తుంది. అంటే అతని క్యారెక్టర్ మీద, ఇతరులను డీల్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ బుక్లో మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 పార్ట్స్ని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. మిగతా 2 పార్ట్స్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. పార్ట్ 1, ఫండమెంటల్ టెక్నిక్స్ ఇన్ హ్యాండ్లింగ్ పీపుల్. ఇందులో 3 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్నిక్, ఇఫ్ యూ వాంట్ టు గ్యాదర్ హనీ డోంట్ కిక్ ఓవర్ ద బిహైవ్. విమర్శలు పెంపుడు పావురాల్లాంటివి. అవి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికే తిరిగి వస్తాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. విమాన విన్యాసాల్లో పాల్గొనే బాబ్ హూవర్ అనే ఒక టెస్ట్ పైలట్ ఒక ప్రదర్శనలో పాల్గొని లాస్ ఏంజల్స్కి తిరిగి వస్తున్నాడు. గాలిలో 300 అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో 2 ఇంజన్లు ఉన్నట్టుండి ఆగిపోయాయి. చాకచక్యంగా ఎవరికీ ప్రమాదం జరగకుండా హూవర్ విమానాన్ని కిందకు దింపాడు. క్రిందకు దిగిన తర్వాత ఆ విమానంలో గ్యాసోలిన్ కాకుండా జెట్ ఇంధనాన్ని నింపారని తెలుసుకున్నాడు. ఆ విమానాన్ని సర్వీస్ చేసిన మెకానిక్ని కలుసుకోవాలని హూవర్ కోరాడు. అప్పటికే ఆ మెకానిక్ తాను చేసిన తప్పును తెలుసుకొని బాధపడుతున్నాడు. అతని వల్ల ఒక ఘోర తప్పిదం జరిగిందని ఏడుస్తున్నాడు. ఇక్కడ హూవర్కి ఎంత కోపం వచ్చి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. అతన్ని కనీసం మందలించలేదు కూడా. దానికి బదులు ఆ మెకానిక్ భుజం తట్టి, నువ్వు ఇటువంటి పొరపాటు మళ్ళీ ఎన్నడూ చేయవనే నమ్మకం నాకుందని చెప్పడానికి రేపు నా F-51 జెట్ని సర్వీసింగ్కి నీకే ఇవ్వబోతున్నాను అన్నాడు. సో ఇక్కడ కార్నెగీ చెప్పిన సూత్రం ఏంటంటే ఎవరిని విమర్శించకండి, నిందించకండి అని. టెక్నిక్ 2, ది బిగ్ సీక్రెట్ ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్. ఈ ప్రపంచంలో ఎవరితోనైనా ఏదైనా పని చేయించుకోవాలంటే దానికి ఒకటే మార్గం. అదేంటంటే ఎదుటి మనిషిలో ఆ పని చేయాలన్న కోరిక కలగజేయడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1921లో యుఎస్ స్టీల్ కంపెనీ అధినేత ఆండ్రూ కార్నెగీ తన స్థాపించిన స్టీల్ కంపెనీకి చార్లెస్ ష్వాబ్ని అధ్యక్షుడిగా ఎంచుకున్నాడు. అతనికి రోజుకి $3,000 పైగా జీతం ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే ష్వాబ్ తనకంటే తెలివైన వాడని లేదా స్టీల్ తయారీ బాగా తెలుసునని కాదు. దీనికి అసలు కారణం ఎదుటివారితో వ్యవహరించడంలో తనకున్న నేర్పు అని ష్వాబ్ స్వయంగా అన్నాడు. ఇక్కడ కార్నెగీ నిజమైన పొగడ్త హృదయం నుంచి వస్తుందని, కావాలని చేసే పొగడ్త కేవలం నోటి నుంచి వస్తుందని అంటాడు. నిజమైన పొగడ్త ఏంటంటే మీరు మంచి భోజనం తిన్నప్పుడు వంట చేసిన వ్యక్తికి భోజనం చాలా రుచిగా ఉందని చెప్పడం. ఇక్కడ డేల్ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే ఇతరులను మనస్ఫూర్తిగా నిజాయితీతో పొగడాలి. థర్డ్ టెక్నిక్, he who can do this has the whole world with him. He who cannot walks a lonely way. చేపలు పట్టేవాడు చేపను ఆకర్షించాలంటే అతనికి ఇష్టమైన దాన్ని ఎరవేయడు, చేపకి ఇష్టమైన దాన్ని ఎరగా వేస్తాడు. సో ఇదే సూత్రాన్ని జనాన్ని ఆకర్షించడానికి, వాళ్ళ చేత పనులు చేయించుకోవడానికి వాడాలని డేల్ కార్నెగీ అంటాడు. ఓసారి డేల్ కార్నెగీ న్యూయార్క్లోని ఓ హోటల్ని తన లెక్చర్స్ కోసం అద్దెకు తీసుకున్నాడు. ఆ ఈవెంట్కు సంబంధించిన టికెట్స్ అన్నీ అమ్ముడయ్యాక డేల్ కార్నెగీ ఒక నోటీస్ వచ్చింది. అందులో ఏముందంటే ముందు చెల్లించిన రెంట్ కన్నా ఇప్పుడు 3 రెంట్ పే చేయాలి అని. తర్వాత కార్నెగీ ఆ మేనేజర్ని కలిసి, మీ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాను, కానీ దీనిలో మీ తప్పేమీ లేదు. మీ స్థానంలో నేనున్నా బహుశా ఇటువంటి పనే చేసేవాణ్ణి. ఒక హోటల్ మేనేజర్గా లాభం సంపాదించడమే మీ లక్ష్యం. అది చేయకపోతే మీ ఉద్యోగం పోతుంది. ఇప్పుడు మనం ఒక కాగితాన్ని తీసుకొని అద్దె పెంచడం వల్ల మీకు కలగబోయే లాభాల్ని నష్టాల్ని రాసి చూసుకుందాం అన్నాడు. అలా ఒక కాగితం తీసుకొని ఒకవైపు లాభాలు అని రాశాడు. దాని కింద బాల్ రూమ్ ఖాళీగా ఉండడం వల్ల
మీరు ఆ రూమ్ని డ్యాన్స్ కార్యక్రమాలకి, సభలకి, సమావేశాలకి ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ లాభం ఉంటుంది. ఇక నష్టాల గురించి చూద్దాం. నా వల్ల మీ ఆదాయం పెరగకపోగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అడిగినంత రెంట్ నేను ఇవ్వలేను. మీకు ఇంకో నష్టం కూడా కలుగుతుంది. అదేంటంటే నా లెక్చర్స్ వినడానికి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ మీ హోటల్కి వస్తారు. అది మీ హోటల్కి మంచి అడ్వర్టైజ్మెంట్లా అవుతుంది. అంతమందిని మీరు $5,000 పెట్టి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా రారు. సో మీకు $5,000 నా వల్ల ఆదా అవుతుంది అని రాసి ఆ కాగితాన్ని మేనేజర్కు ఇచ్చారు. తర్వాత రోజు ఉదయం కార్నెగీకి ఇంకో లెటర్ వచ్చింది. అందులో అద్దెను 300% కాకుండా 50% పెంచుతున్నట్లు ఉంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే కార్నెగీ తనకేం కావాలో దాని గురించి మాట్లాడకుండా అవతల వ్యక్తి లాభం గురించి మాత్రమే మాట్లాడాడు. అదే గొడవ చేసి ఉంటే ఇద్దరూ నష్టపోయేవారు. సో ఇక్కడ కార్నెగీ చెప్పేది ఏంటంటే మనకు కావాల్సింది సాధించాలంటే దాన్ని ఇతరులకు ముందుగా డైరెక్ట్గా చెప్పకుండా ఎదుటి వ్యక్తిలో బలమైన కోరిక కలగజేయాలి. పార్ట్ 2 వేస్ టు మేక్ పీపుల్ లైక్ యూ. ఇందులో 6 టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్నిక్, డూ దిస్ అండ్ యూ విల్ బీ వెల్కమ్ ఎనీవేర్. డేల్ కార్నెగీ తన కుక్కని ఉద్దేశించి 2 నెలల్లో ఎదుటివారి మీద నిజమైన ప్రేమ, ఆసక్తి కనబర్చి ఎక్కువ మంది స్నేహితులను సంపాదించగలిగావు. కానీ మనుషులు 2 ఏళ్ళు తమ మీద ఆసక్తి కలిగించాలని ఎంత ప్రయత్నించినా ఇతరుల స్నేహాన్ని పొందలేకపోతున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. న్యూయార్క్ టెలిఫోన్ కంపెనీ టెలిఫోన్లో జరిగే సంభాషణల గురించి ఒక సర్వే చేసింది. జనం ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏ పదం ఎక్కువ వాడతారనేదే ఈ సర్వే ఉద్దేశం. ఆ పదం నేను. 500 టెలిఫోన్ సంభాషణలో నేను అనే పదం 3900 సార్లు ఉపయోగించారట. ఎంత ప్రసిద్ధి పొందిన వారైనా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మనకి అవతల వారి మీద నిజమైన ఆసక్తి, శ్రద్ధ ఉంటే వాళ్ళ దృష్టిని మనం ఆకర్షించగలుగుతాం. వాళ్ళు తమ సమయాన్ని, సహకారాన్ని మన కోసం వినియోగిస్తారు అని డేల్ కార్నెగీ అంటారు. ఇందుకు కార్నెగీ ఏం చేశారంటే తన స్నేహితుల పుట్టినరోజులన్నిటినీ తన క్యాలెండర్లో నోట్ చేసుకొని వాళ్ళ పుట్టినరోజున ఓ టెలిగ్రామ్ పంపేవాడు. దీని ప్రభావం చాలా గొప్పగా ఉండేది. చాలామంది తన బర్త్డేని గుర్తుపెట్టుకొని విషెస్ తెలిపే వ్యక్తి కార్నెగీ అని సంతోషపడేవారట. సో ఇక్కడ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే ఎదుటివారిలో నిజమైన ఆసక్తి కనబర్చాలి. సెకండ్ టెక్నిక్, ఏ సింపుల్ వే టు మేక్ ఏ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్. అప్పట్లో చైనా దేశస్థులు ఒక సామెత చెప్పుకునేవారు. చిరునవ్వు నవ్వలేని మనిషి దుకాణం తెరవకూడదు. మీకు నవ్వడం ఇష్టం లేకపోతే 2 పనులు చేయండి. ముందు బలవంతంగా నవ్వడం నేర్చుకోండి. 2 ఒంటరిగా ఉన్నప్పుడు ఈల వేస్తూనో, పాట పాడుతూనో ఆనందంగా ఉన్నట్టు నటించండి. దాంతో మీకు నిజంగానే ఆనందంగా ఉన్న ఫీలింగ్స్ కలుగుతాయి. అమెరికాలోని టెలిఫోన్ కంపెనీలన్నీ ఫోన్ పవర్ అనే ప్రోగ్రామ్ని నిర్వహిస్తాయి. దీన్నన్ని కాల్ సెంటర్స్ ఉద్యోగులు ఉపయోగించుకుంటారు. ఈ ప్రోగ్రాంలో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చిరునవ్వు నవ్వమని వారికి సలహా ఇస్తారు. మీ గొంతులో ఆ చిరునవ్వు వినిపిస్తుందని వాళ్ళు అంటారు. సో ఇక్కడ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే మీ ఫేస్ మీద ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని. థర్డ్ టెక్నిక్, ఇఫ్ యూ డోంట్ డూ దిస్ యు ఆర్ హెడెడ్ ఫర్ ట్రబుల్. ఆండ్రూ కార్నెగీని అందరూ స్టీల్ కింగ్ అని పిలిచేవారు. కానీ అతనికి స్టీల్ తయారీ గురించి ఏమీ తెలియదు. అతని కింద పనిచేసే వాళ్ళకే ఎక్కువ తెలుసు. కానీ అతనికి మనుషులతో ఎలా వ్యవహరించాలో తెలుసు. అదే ఆయన్ని ధనవంతుణ్ణి చేసింది. చిన్నప్పటి నుండే అతనికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండేవి. 10 ఏళ్ల వయసుకే అతను మనుషులు తమ పేర్లకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో కనిపెట్టాడు. దీనికి అతను ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఆండ్రూ చిన్నప్పుడు ఒక కుందేల్ని పెంచుకునేవాడు. ఒకసారి ఆ కుందేలు పిల్లల్ని పెట్టింది. కానీ వాటికి ఆహారం పెట్టడానికి ఆండ్రూ వద్ద ఏమీ లేదు. కానీ అతనికి ఒక ఉపాయం తట్టింది. తన ఇరుగు పొరుగు పిల్లలందరినీ పిలిచి కుందేలు పిల్లలకి కావలసిన ఆకులు తెచ్చిపెడితే వాటికి మీ పేర్లు పెడతానని అన్నాడు. ఆ ఉపాయం మ్యాజిక్ లాగా పనిచేసింది. అదే ఉపాయాన్ని ఆండ్రూ తన వ్యాపారంలో కూడా ఉపయోగించాడు. అతను పెన్సిల్వేనియా రైల్వేకి స్టీల్తో చేసిన రైల్ ట్రాక్స్ని అమ్మాలనుకున్నాడు. కానీ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ పెన్సిల్వేనియాకి ఎడ్గర్ థామస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆండ్రూ అక్కడే ఒక స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించి దానికి
ఎడ్గర్ థామస్ స్టీల్ వర్క్స్ అని పేరు పెట్టాడు. ఇంకేముంది, అందరూ తన వద్ద కొనడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు రైల్వే బిజినెస్లో జార్జ్ పుల్మాన్కి ఆండ్రూ కార్నెగీకి పోటీ మొదలైంది. ఒక బిడ్కి సంబంధించిన పోటీలో ఇద్దరు ధరలు బాగా తగ్గిస్తూ నష్టం వచ్చినా సరే కాంట్రాక్ట్ తమకే దక్కాలని పోటీ పడుతున్నారు. ఇద్దరు ఒక హోటల్లో ఒక మీటింగ్లో కలిశారు. అప్పుడు కార్నెగీ పుల్మాన్తో, గుడ్ ఈవినింగ్ మిస్టర్ పుల్మాన్, మనిద్దరం మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం అని మీకు అనిపించడం లేదా అన్నాడు. అప్పుడు పుల్మాన్ మీ ఉద్దేశం ఏంటని అడిగాడు. అప్పుడు కార్నెగీ తన మనసులో మాటను అతనికి చెప్పాడు. మనమిద్దరం ఒకే దానికోసం విడివిడిగా ప్రయత్నిస్తున్నాం, ఇద్దరం కలిసి ఎందుకు ప్రయత్నించకూడదు అన్నాడు. ఇద్దరం కలిసి పనిచేస్తే వచ్చే లాభాల గురించి కార్నెగీ వివరించాడు. కానీ అతనికి పూర్తి నమ్మకం కలగలేదు. చివరికి అతను మరి ఆ కొత్త కంపెనీకి ఏం పేరు పెడదామనుకుంటున్నారు అని అడిగాడు. కార్నెగీ వెంటనే అదేం ప్రశ్న, పుల్మాన్ ప్యాలెస్ కార్ కంపెనీ అని పేరు పెడదామన్నాడు. పుల్మాన్ మొహం కలకలలాడింది. నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని కార్నెగీని ఆహ్వానించాడు. ఆ రోజు జరిగిన డిస్కషన్ ఇండస్ట్రీ సెక్టార్లో కొత్త చరిత్రను సృష్టించింది. సో ఇక్కడ డేల్ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే, ఏ భాషలోనైనా సరే ఒక వ్యక్తికి అతని పేరు పలకటం అతి మధురమైన ముఖ్యమైన శబ్దం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఫోర్త్ టెక్నిక్, అన్ ఈజీ వే టు బికమ్ ఏ గుడ్ కాన్వర్జేషనలిస్ట్. ఒక వ్యక్తి ఎంత కోపిస్టైనా, అందరినీ విమర్శించేవాడైనా, అవతలి వ్యక్తి ఓర్పుతో మౌనంగా వినేవాడైతే మెత్తబడిపోతాడు. దీనికి ఒక ఉదాహరణ ఉంది. న్యూయార్క్లో ఓ టెలిఫోన్ కంపెనీ ఒకసారి ఓ కస్టమర్ అదే పనిగా తమ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో రూడ్గా మాట్లాడుతున్నాడని తెలుసుకుంది. అతను తన బిల్స్ కూడా సరిగా చెల్లించేవాడు కాదు. న్యూస్ పేపర్స్లో కంపెనీ గురించి నెగిటివ్గా వార్తలు రాయించాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి తరచూ కంప్లైంట్ చేసేవాడు. చివరికి కంపెనీ అతన్ని కంట్రోల్ చేయడానికి ఒక సమర్థవంతమైన ఒక ఉద్యోగిని అతని వద్దకు పంపింది. అతను ఆ ఉద్యోగి ముందు తన కోపాన్నంతా ప్రదర్శించాడు. అయినా ఆ ఉద్యోగి తాను చెప్పేది మాత్రమే విన్నాడు, అవును అని అతన్ని సమర్థించేవాడు. అంతేకాని కంపెనీ తరఫున వాదన చేయలేదు. ఇలా 4 సార్లు ఆ కస్టమర్ని కలిసి అతను చెప్పే కంప్లైంట్స్ అన్నీ విన్నాడు, వాటితో ఏకీభవించాడు. ఇంతకు ముందెప్పుడు ఎవరు ఆ కస్టమర్తో ఇంత కూల్గా వ్యవహరించలేదు. అందువల్ల ఆ కస్టమర్ అతనితో స్నేహపూర్వకంగా మాట్లాడసాగాడు. 4వసారి కలిసినప్పుడు ఆ కస్టమర్ తాను ప్రారంభించిన టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ ప్రొటెక్టివ్ అసోసియేషన్ కి చార్టర్ మెంబర్ గా ఆ ఉద్యోగిని నియమించాడు. పెండింగ్ లో ఉన్న ఫోన్ బిల్స్ అన్ని కట్టేశాడు. తాను చేసిన కంప్లైంట్స్ అన్ని వెనక్కి తీసుకున్నాడు. అక్కడ ఆ కస్టమర్ తాను కస్టమర్ రైట్స్ ని రక్షిస్తున్నాడని అనుకుంటున్నాడు. కానీ అతను కోరుకుంది సరైన గుర్తింపు, ప్రాముఖ్యత లభించాలని. కానీ ఎప్పుడైతే కంపెనీ తమ ఉద్యోగిని తన వద్దకు పంపి అతన్ని గుర్తించిందో అతను శాంతించాడు. ఈ బిజీ లైఫ్ లో మీతో మాట్లాడే వ్యక్తులకి తమ మీద, తమ ఇష్టాల మీద, తమ సమస్యల మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ మీద ఉండదని గుర్తుంచుకోండి. చైనాలో కరువు కాటకాలొచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారన్న వార్త కన్నా ఒక మనిషికి తన పంటి నొప్పే బాధ కలిగిస్తుంది. సో ఈసారి మీరు ఎవరితోనైనా మాట్లాడడం ప్రారంభించే ముందు ఈ విషయం కాస్త ఆలోచించండి. ఇక్కడ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే, చక్కగా వినండి, ఎదుటివారిని తమ గురించి చెప్పమని ప్రోత్సహించండి. టెక్నిక్ 5, హౌ టు ఇంట్రెస్ట్ పీపుల్. మేరీల్యాండ్లో ఎడ్వర్డ్ అనే వ్యక్తి ఆర్మీలో తన ఉద్యోగం పూర్తి చేశాక వేరే ఉద్యోగం కోసం వెతకసాగాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఉండేవి కావు. అక్కడ ఉన్న కంపెనీలన్నీ ఆర్జే ఫంక్ అనే వ్యక్తి ఆధీనంలో ఉన్నాయని తెలుసుకున్నాడు. అతనికి అధికారము, డబ్బు సంపాదించడమే ఇష్టమని ఆర్జే ఫంక్ ను కలవాలంటే ముందు అతని సెక్రటరీని కలవాలి. ఆ సెక్రటరీ ఆర్జే ఫంక్ కి నమ్మకమైన వ్యక్తిని ఎడ్వర్డ్ తెలుసుకొని ఆమె వద్దకు వెళ్లి, ఎడ్వర్డ్ ఇలా అన్నాడు, నేను మీకు చెప్పబోయే విషయం మీ బాస్కి ఆర్థికంగాను రాజకీయంగాను విజయం తెచ్చిపెడుతుంది. దీనిలో మీ పాత్ర కూడా ఎంతో ముఖ్యమైంది అని వివరించాడు. అప్పుడు ఆమె ఆర్జే ఫంక్ను కలిసే అవకాశం కల్పించింది. ఎడ్వర్డ్ అతని క్యాబిన్లోకి వెళ్ళగానే ఆర్జే ఫంక్ నవ్వుతూ పలకరించి అతను ఎందుకు వచ్చాడో అడిగాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఇలా అన్నాడు,
మిస్టర్ ఫంక్, మీరు ఇంకా డబ్బు సంపాదించే ఉపాయం నా దగ్గర ఉంది. ఆ ఉపాయాన్ని అమలులో పెట్టేందుకు అతనుకున్న అర్హతలు కూడా వివరించాడు. ఇదంతా విన్న ఫంక్ వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. అతనితో పాటు ఎడ్వర్డ్ దాదాపు 20 ఏళ్లు పనిచేశాడు. సో మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడాలంటే ఎదుటి వ్యక్తి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడితేనే ఫలితం ఉంటుంది. ఇక్కడ కార్నెగీ చెప్పే సూత్రం, ఇతరుల అభిరుచుల్ని గమనించి వాటి గురించే మాట్లాడండి. టెక్నిక్ 6, హౌ టు మేక్ పీపుల్ లైక్ యూ ఇన్స్టాంట్లీ. చైనాకు చెందిన కన్ఫ్యూషియస్ అనే తత్వవేత్త ఒక మాట చెప్పాడు. నీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటావో అదే విధంగా నువ్వు ఎదుటివారి పట్ల ప్రవర్తించు అని అన్నాడు. డేల్ కార్నెగీ మన రోజు వాడే పదాల్లో ఐఎమ్ సారీ టు ట్రబుల్ యూ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఓంట్ యూ ప్లీజ్, థ్యాంక్ యూ వంటి పదాలు పనితో విసిగెత్తే వారిని కూడా ఆహ్లాదపరుస్తాయని అంటారు. కార్నెగీ ఒకసారి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాడు. అక్కడ ఒక ఉద్యోగి విసిగెత్తి ఉండడం గమనించాడు. కొన్ని సంవత్సరాలుగా అతను అదే పని చేస్తున్నాడని తెలుసుకున్నాడు. అతన్ని మెప్పించి ఆనందపరచాలని అనుకున్నాడు. అతని వద్దకు వెళ్లి, మీలాంటి ఒత్తైన అందమైన జుట్టు నాకు కూడా ఉంటే బావుండు అన్నాడు. అతను ఆశ్చర్యపోయి తలెత్తి పైకి చూశాడు. అతను నవ్వుతూ, లేదండి, ఇంతకు ముందు ఉన్నంత జుట్టు ఇప్పుడు లేదు అన్నాడు. అప్పుడు కార్నెగీ, వయసుతో పాటు కొంత అందం తగ్గి ఉండొచ్చేమో కానీ ఇప్పటికీ అది చాలా అందంగా ఉందని నొక్కి చెప్పడంతో ఆ ఉద్యోగి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదంతా కార్నెగీ ఏదో ఆశించి కాదు, కేవలం అతన్ని ఆనందపరచడానికి చేశాడు. సో ఫైనల్ గా ఇక్కడ డేల్ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే, అవతలి వ్యక్తి తాను ముఖ్యమైన వాడినని అనుకునే విధంగా ప్రవర్తించండి, కానీ అది మనస్ఫూర్తిగా చేయండి. సో ఈ బుక్ లో చెప్పిన రూల్స్ అన్ని తెలుసుకున్నాక కూడా మీ జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే సామర్థ్యం మీలో కొంచెమైనా పెరగకపోతే మీకు సంబంధించినంత వరకు ఈ బుక్ ఫెయిల్ అయిందనే చెప్పాలి అని డేల్ కార్నెగీ అంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ 2 పార్ట్స్ సమ్మరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.